ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముందుగా ముఖ్యాంశాలు. పేదల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సమిష్టి కృషితో సేవలందించిన అధికారులను విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున అభినందించారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. పేదల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లోని అజాంగఢ్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ 50% బడ్జెట్ను మైనార్టీలకు కేటాయిస్తామని ఆయన తెలియజేశారు. 4వ దశలో జరిగిన పోలింగ్లో శ్రీనగర్ ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారని వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్లో ఉన్న శరణార్థులకు పౌరసత్వం లభిస్తుందని నరేంద్ర మోదీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జిల్లాలో అందరూ సమిష్టి కృషితో సేవలందించారని విశాఖ జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి డాక్టర్ ఏ మల్లికార్జున తెలిపారు. ఇదే విధంగా కౌంటింగ్ ప్రక్రియలోనూ అధికారులు పనిచేయాలని ఆయన సూచించారు. ఈరోజు కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈవీఎం స్ట్రాంగ్ రూముల కోసం భద్రతా ఏర్పాట్లు, పోస్టల్ బ్యాలెట్ను వేరు చేయడం వంటి వాటిపై దృష్టి సారించాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ నాటికి సాంకేతిక సమస్యలేవీ తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నైరుతి రుతుపవనాలు ఈ నెల 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ కర్ణాటక నుంచి తూర్పు విదర్భ వరకు ఏర్పడిన ద్రోణి సముద్రంలో బలహీనపడిన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ యానాంలలో రానున్న 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి పేర్కొంటూ, కొమరిన్ మరియు దాని ఆనుకున్నటువంటి దక్షిణ తమిళనాడు ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం నెలకొని ఉంది. వీటి ఫలితంగా 16, 17, 18 మే తారీఖులలో రాయలసీమ మరియు దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో కొన్ని చోట్ల తేలికపడిన ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు సంభవించడానికి అవకాశం ఉంది. ఇక ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ కు చూసినట్లయితే రేపటి నుండి రాబో 4 రోజులు కూడా తేలికపడే వర్షాలు 1 లేదా 2 చోట్ల సంభవించడానికి అవకాశం ఉంది. ఇక రాష్ట్రం మొత్తం మీద రాబో 5 రోజులు కూడా ఉరుములతో కూడిన మెరుపులు సంభవించడానికి అవకాశాలు ఉన్నాయి. గాలులు గరిష్టంగా గంటకి 40 నుండి 50 కిలోమీటర్లతో వీచే అవకాశం ఉంది. ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరిని శ్రీకాకుళం జిల్లా ఎన్నికల అధికారి మంజీర్ జిలానీ సమూన్ అభినందించారు. అధికారుల సమన్వయం, సమిష్టి కృషితోనే సాధ్యమైందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు కలెక్టరేట్లో ఆయన ప్రత్యేకంగా రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లాలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడం చాలా సంతోషకరమని కలెక్టర్ పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ప్రవేశపెట్టిన ఐటీ నైపుణ్యత కోర్సులపై విద్యార్థులకు 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి శిక్షణ ఇచ్చేందుకు జిల్లా వ్యాప్తంగా 270 పాఠశాలలను ఎంపిక చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు తెలిపారు. ప్రతి 3 పాఠశాలలకు ఒక నైపుణ్య నిపుణుని నియమించి వచ్చే జూన్ నుంచి విద్యార్థులకు సాంకేతిక అంశాలపై శిక్షణ ఇస్తామని తెలిపారు. ఈ క్రమంలో గిరిజన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సికింద్రాబాద్లో బయలుదేరాల్సిన సికింద్రాబాద్ విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ప్రెస్ రాత్రి 8 గంటలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలియజేశారు. దీని జత రైలు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా ఈ మార్పు చేయడం జరిగిందని ప్రయాణికులు గమనించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి.
జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం ప్రతి సంవత్సరం మే 16వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించుకుంటున్నాము. ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. తొలిసారిగా 2010లో మొదలై ప్రతి సంవత్సరం డెంగ్యూ జ్వరంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది దీని బారిన పడి మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెంగ్యూ నివారణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఆరోగ్య సేవలకు దూరంగా ఉన్న కొండ ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలు, ఆరోగ్య పురోగతిలో వెనుకబడిన గ్రామాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. దోమల వల్ల సోకే వ్యాధులు, వాటి నియంత్రణ, సమాజంలో నీటి నిల్వ పద్ధతులు, స్వీయ రక్షణ పద్ధతులు, స్వచ్ఛమైన వాతావరణం, తాగునీటి ప్రాధాన్యత గురించి సమాజంలో అవగాహన కల్పించడం వంటి చర్యలతో డెంగ్యూ నివారణకు ప్రభుత్వం కృషి చేస్తోంది. డెంగ్యూ వ్యాధి నివారణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పార్వతీపురం మన్యం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కె. విజయపార్వతి, జిల్లా మలేరియా అధికారి టి. జగన్మోహన్ రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు వైద్య సిబ్బందితో కలిసి వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. దోమల నివారణకు ప్రజలు ముందుకు రావాలన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం రోడ్డులో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 2 గాయపడ్డారు. 2 మహిళలు, ఒక బాలుడు స్కూటీపై వెళ్తుండగా బండి అదుపు తప్పడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడే మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాలు, బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. వారిద్దరినీ స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తిరుపతిలోని గోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుమల వెంకటేశ్వర స్వామికి సోదరుడుగా భావించే గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలను ఎంతో వైభవంగా నిర్వహించడం తిరుమల తిరుపతి దేవస్థానం ఆనవాయితీగా వస్తోంది. ఈరోజు ఉదయం గోవిందరాజస్వామి ఆలయంలో ధ్వజారోహణ ఘట్టాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అంతకుముందు ధ్వజస్తంభానికి సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించి ధ్వజపటానికి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. 9 రోజుల పాటు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ 2024 ఆన్లైన్ ప్రవేశ పరీక్ష ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైనట్లు ఏపీ ఈఏపీ సెట్ చైర్మన్, ఉపకులపతి ప్రొఫెసర్ జీవీఆర్ ప్రసాదరాజు తెలిపారు. ఈరోజు కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ అధికారులు, ఏపీ ఈఏపీ సెట్ కన్వీనర్ కె. వెంకటరెడ్డి, కో కన్వీనర్లు, కోఆర్డినేటర్లతో కలిసి ఉపకులపతి జీవీఆర్ ప్రసాదరాజు పరీక్ష నిర్వహణను పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘర్షణలపై వివరించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ గుప్తా ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలిశారు. ప్రజల భాగస్వామ్యంతోనే డెంగ్యూ వ్యాధి నివారణ సాధ్యమవుతుందని శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి. మీనాక్షి పేర్కొన్నారు. ఈరోజు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొక్కసారి. పేదల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో సమిష్టి కృషితో సేవలందించిన అధికారులను విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. మల్లికార్జున అభినందించారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాము. రాష్ట్రంలో రానున్న 3 రోజుల్లో ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.